దేహం నేను అనే ఆరోపణ వినిపిస్తుందా గురువుగారు? వినిపిస్తున్నాను. దేహం నేను అనే ఆరోపణ అపోహ ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే కంటికి ఎదురుగా కనిపించే దృశ్యమే ప్రత్యక్షమని అనుకుంటూ చూచే ద్రష్టను విస్మరించటం జరిగింది. చూచే ద్రష్టను విస్మరించడం అంటే అర్థం ఏంటి? పై స్టేట్మెంట్ బాగానే ఉంది. ఎందుకంటే నా కళ్ళతో చూస్తున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు, నేను వింటున్నాను. ఇది సత్యమే కదా. క్వశ్చన్ అది కాదు. చూచే ద్రష్టను విస్మరించటానికి ఈ జీవుడికి అవకాశం ఉన్నదా? గురువుగారు, అంటే అలా ఇక్కడ చూసుకోవాలి. ద్రష్ట చూసేవాడు కూడా వాడే కదా గురువుగారు. వాడే కదా అనుకుంటున్నా, వాడు ఉనికి లేదు. ఆ, టు నో ది నోయర్ ఈజ్ అండర్ సాధన అన్నాడు మహర్షి. ద్రష్ట గురువుగారు. ఎవరు? ఉమ్, ద్రష్ట ఎవరో చూడకపోతే అట్టివాడు ఎవడు లేడు, ఉన్నది ఆత్మే. ఆత్మ దేన్ని చూడదు. ఉమ్, ఇప్పుడు ఆ, నీవెవరు నీవే తెలుసుకో అన్నా, ఎవరు చూస్తున్నారో తెలుసుకో అన్నా, అంతా ఒకటే. ద్రష్టని విస్మరించటం తెలియదు జీవుడికి. ఏమైనా అంటే ఇక్కడ ఒకసారి మళ్ళీ చదువు. దేహం నేను అనే ఆరోపణ అపోహ ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే కంటికి ఎదురుగా కనిపించే దృశ్యమే ప్రత్యక్షం అని అనుకుంటూ చూచే ద్రష్టను విస్మరించడం జరిగింది. అసలు ద్రష్టయే నిజం. ఏంటిది తనకి దృష్- తెలియదు నాయన. గురుగారు. ఎట్లా ఉంటుందంటే, ఎదురుగుండా ఎవరో కనిపిస్తున్నా నీ మనస్సు ఇటు పక్కకు ఉంటే చూడకపోవచ్చు, విస్మరించవచ్చు. అట్లా ఉండదు ఆత్మస్థితి. నేను మీ ఎదుటే ఉంటే నన్ను గుర్తుపట్టలేదు, నన్ను పట్టించుకోలేదు అని మన దైనందిక జీవితంలో రెగ్యులర్ గా కనపడుతూ ఉంటాయి అవి. గురు. అది కాదు ఇక్కడ ప్రశ్న. జీవుడికి ద్రష్టను మరిచే అవకాశం ఉందా? అంటే అది వాడే ఇక్కడ ద్రష్ట, యాక్చువల్గా వాడే ద్రష్ట అనుకుంటున్నాడు. అనుకో, నో ప్రాబ్లం. కానీ వాడిని ఉనికి చూడకపోతే లేదు అది. ఉమ్, ఇప్పుడు నీవెవరంటావు? దేహం అంటావు. అవును. దేహం వృత్తి బాగా నాటుకుపోయింది, అందులో సందేహం లేదు. నేను వచ్చాను, నేను అనుభవిస్తున్నాను, నేను కర్మలు ఆచరిస్తున్నాను. నేను అంటున్నావే, ఆ నేను ఎవరనుకుంటున్నావు? ఈ దేహాత్మబుద్ధి కలిగిన మాయా నేనే. అవును. ఇస్ ఇట్ నాట్? గురుగారు. నేను వేరు, దేహాత్మబుద్ధి వేరు కాదు. ఉమ్, మన వ్యక్తిత్వం అన్నా, నాది అన్నా, నేను చూస్తున్నానన్నా, అంతా కూడా ఈ మాయా నేనే చేస్తుంది. గురువు. సో ఇక్కడ దేహాత్మబుద్ధి తీవ్రంగా నాటుకుపోయింది అని చెప్పినప్పటికీ నీ మూలాన్ని నువ్వు విస్మరించావు. ఉమ్, మూలం తెలియదు నాయన. ఇప్పుడు మహర్షి చెప్పడం బాగానే ఉంది. నీవు దేహం కాదు, నువ్వు ఆత్మవి. ఆత్మని గుర్తించు. గుర్తించలేడు. చాలాసార్లు గతంలో కూడా ఇదే చెప్పాను. మనస్సుకి, అహంకారానికి ఆత్మని గుర్తించే సామర్థ్యం లేదు. గురువు. ఏమైనా అవును. అక్కడ ఏమంటున్నారు?
ఆత్మని మరిచి, ద్రష్టని మరిచి, మహర్షి దృష్టిలో ద్రష్ట అంటే ఆత్మే. ఎవరు చూస్తున్నారు? ఆత్మే, జ్ఞానమే చూస్తుంది. ఆ దృష్టికోణంలో చెబుతున్నారు. ఆ, ఏమైనా గురువు గారు అంటే ఉమ్, కంటికి కన్నయింది ఆత్మ అంటాం కాబట్టి ఉమ్, ఆత్మ సంగతి తెలియదు, కళ్ళు అది కనిపిస్తుంది. కంటితో చూశానంటారు, చెవులతో విన్నానంటారు. అంతవరకు బాగానే ఉంది. అవును. ఆత్మను మరిచి అన్నా, ద్రష్టను మరిచి అన్నా అంతా ఒకటే. మరమటానికి ఒకప్పుడు జీవుడికి తెలుసు కనుకన ఉమ్, దైనందిన జీవితంలో ఎప్పుడు ఎవరిని చూస్తావు, మళ్ళీ గుర్తుపట్టలేవు, మర్చిపోయారని అంటాడు. యాక్సెప్ట్ ఇట్, నో ప్రాబ్లం. అవును. అట్లా ఉంది ఇక్కడ. ఏమైనా గురువు గారు అవును. అసలు నీవు మరవడానికి తెలియాలిగా ఆత్మ ఒకటి ఉందని. తెలియడం కాదు, అనుభవం వచ్చాక మరిచేది అనుకోవచ్చు. ఆ, ఒక్కసారి చూసి రికార్డు అయితే మరవటం ఉంటుంది. మనస్సుకు అందనిది మరవటం ఏమిటి? అవును. ఏ విధంగా మనం తీసుకోవాలి? ఉమ్. అనుభవంలో ఉంటే అనుభవం మరుపు ఆ, అనుకోవచ్చు. అనుభవంలో లేనిది అది. లేదు కాదు, అసలు రాకుండా. గురువు. ఉమ్, ఎలా ఉంటుందంటే, ఓ పావుతో మాట్లాడుతున్నారు, నువ్వు తాడుని మర్చి పాము ఎత్తున్నావు అని. ఆ, పావుకు నాకు సంబంధం అంటుంది, తాడుకి నాకు. అవును. అట్లా ఉంటుంది. ఉమ్, కాబట్టి ఆ ఆత్మని మరిచన్నా, ద్రష్టను మరిచన్నా, మూలము తెలియకన్నా, ఇవన్నీ బోధించేటప్పుడు సూచనలు మాత్రమే. అది యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవటానికి వీలు లేదు. సరే, మరిచాను, బాగానే ఉంది. హౌ టు రికలెక్ట్? $1,000,000 క్వశ్చన్ అది. గురువు. ఉమ్, నిద్రలో లేవా? నిద్రలో ఉన్న నీవే ఇప్పుడు మాట్లాడుతున్నావు. నిద్రలో ఏముందో తెలిస్తేగా. అవును. ఇతరులో ఏ అనుభవం లేదు అక్కడ. ఆత్మ జీవుడికి ఉండదు, ఉండదు, ఉండదు. అంతే ప్రయత్నం చేయి. ఇది అర్థం చేసుకోగల మహర్షి జ్ఞాన దృష్టితో చెబుతున్నాడు. నువ్వు ఆత్మని నువ్వు మర్చిపోయినావు, అవును. అంటున్నావు. సో ఉమ్, అది ఉందేమో చూడు, చూడలేము. నేను దేహం కాదు, నేనంటే ఆత్మని జీవుడు తెలుసుకోగలనా? కుదరదు. గురువు. ఉమ్, స్టేట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ టు ఫ్రేమ్, ఆ, బట్ డిఫికల్ట్ టు డైజెస్ట్. ఏనాయనా అవును గురువు గారు. ఎందుకంటే ఇక్కడ చూసే ఆ, చూసేది వాడే, దృశ్యాన్ని చూసేది వాడే, ద్రష్టగా ఉంది వాడే, దృశ్యాన్ని చూసేది వాడే. కానీ తాను దేహం అనుకుంటూ చూస్తున్నాడు ఇంద్రియాల ద్వారా. పరోక్ష జ్ఞానం. ఉమ్, అపరోక్షం ఎరగడు, అపరోక్షం ఆత్మకి. ఏమైనా గురువు గారు. పరోక్ష జ్ఞానంతో చూస్తూ ఇది సత్యము అనేటువంటి భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకని? ఆత్మ ప్రకాశించలేదు అక్కడ. అవును. ఉన్నా నీవు కళ్ళకిందుగా తపస్సు చేసినా ఆత్మని ప్రకాశింప చేయలేవు. మళ్ళీ అనుగ్రహంతో అది ప్రకాశించాల్సిందే. ఏమైనా ఆ, ఏమంటారు? అది ఆల్రెడీ ప్రకాశిస్తూనే ఉంది, కరెక్ట్. నీవు దాన్ని గుర్తించే అవకాశం లేదు.
నిజంగా ప్రకాశిస్తే మిగిలిపోతావు, ఉండవు. ఏమైనా గురువు అంటే ఇక్కడ అంటే వీరికి చూడటానికి కారణము ఆధారంగా ఉన్న అసలైన ద్రష్ట ఆత్మ అని చెప్తున్నారు. అంటే ఆత్మ బేస్ అని చెబుతున్నారు, అదేం చూడదు మళ్ళీ. అదేం చూడదు, ఎందుకంటే ఈ ద్రష్ట అనే పదము, ద్రష్ట అంటే చూసేవాడు కదా గురువు గారు. నీవు కాదు చూసేది, జ్ఞానము చూస్తుందని చెప్పటం. ఇప్పుడు కూడా నువ్వు గుర్తిస్తున్నది ఇంద్రియాల ద్వారా, ఆ జ్ఞానం గుర్తిస్తుందని చెప్పటం. అట్లా ఆ జ్ఞానం కన్ను ఆధారంగా కన్ను చూడలేదు అని ఆ అవేర్నెస్ ఉంటే తప్ప కాన్షియస్ ఉండాలి. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది గురువు. ఇప్పుడు చూడటానికి వెలుగు కావాలి కంటికి, కానీ కంటికి ఆధారమైన వెలుగు అది అది ఆ చైతన్యం. ఇప్పుడు భౌతికంగా అన్ని దృశ్యము వెలుగులో కంటితో చూస్తున్నా, కానీ అసలు ఈ కంటికి ఆధారం ఆ వెలుగు. ఆ వెలుగు నీవు తెలుసుకునే స్థితిలో ఉండవు. నీవు దేహబుద్ధిలో ఉంటూ నేను ఆత్మ తెలుసుకున్నానని చెప్పడం కుదరదు. అందుకనే ఏమన్నారు, ఆత్మని ఎరిగిన వారు ఎరగిన వారు అంటూ ఉండరు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు నాయన. అదే అంటే ఈ మనస్సుతో వీడు అన్ని తెలుసుకోవచ్చు, కానీ దైవాన్ని మాత్రం తెలుసుకోలేడు. దైవం దాకా తొక్కాలని స్వరూపం తెలియదు. అదే అక్కడ ఆ స్వరూపమే. దైవం తెలుసుకోవడం చూడటం యాత్ర చేస్తావు, యాత్ర చేస్తావు, గుళ్ళు గుళ్ళు తిరుగుతావు, దర్శనం ఎంత వెనక్కి వస్తావు. ఆ దర్శనం కాదు. అవును, ఆ దైవం కాదు. ఓకే. కాబట్టి నీవు ద్రష్టని తెలుసుకునే అవకాశం లేదు. అంటే శక్తి వల్ల నీవు చూడగలుగుతున్నావు, మనగలుగుతున్నావు, ఆ శక్తిని నీవు గుర్తించలేవు. ఆత్మ చేతిలో ఈ జీవుడు ఒక పనిముట్టు పట్టుకోగలదా, చూడగలదా? చెప్పు నాయన. చేతిని పట్టుకోలేదు, యజమాని పట్టుకుంటాడు కానీ అది తనంతర తనగా పట్టుకోలేదు. ఒక పనిముట్టి చేతిని పట్టుకోలేదే. సూచించటం బాగానే ఉంది. దీనివల్ల ఇబ్బంది ఏమిటి? నేనెప్పుడు తెలుసుకుంటాను ఆత్మనని నీకు ఎప్పటికీ తెలియదు. ఒక అనుగ్రహంతోనే అది ప్రకాశిస్తేనే తెలుస్తుంది, లేకపోతే లేదు. లేదా మరి గురువు గారు, నేనెవరు అని తెలుసుకోమని అన్నది ఎవరిని గురువు గారు? సారథిని. మరి నేను ఆత్మను ఎరగను అని తెలిసినప్పుడు తెలుసుకో అనే దానికి ఎట్లా సమన్వయం అవుతుంది? అంటే నీకు తెలిసినా తెలియకపోయినా ఆత్మ నేను ఇప్పుడు తెలుసుకోకుండా ఉంటే ఉండు, అది ప్రకాశిస్తుంది అనుగ్రహం చేత అని చెప్పడం. నీవు తెలుసుకోలేవు. ఎంతసేపటికి వాసనలు, బంధాలు, కోరికలతో సతమతం అవుతూ ఉంటుంది జీవుడు. ఏం చెయ్యాలి, ఏం కొట్టుకోవాలి, ఏం దాచిపెట్టాలి, ఏం కూడ పెట్టాలి, ఇది చూస్తారు తప్ప ఆత్మని తెలుసుకునే ప్రసక్తి లేదు. అది కుదరదు. జీవుడు ఇమాజినరీ, ఉనికి లేని వాడు జీవుడు. ఇది అర్థం చేసుకోవాలి. నువ్వు అనుకోవచ్చు, నాకు ఉనికి లేకపోవడం ఏంటి, దేహము, సంసారము, ఇల్లు, వాకిలు ఉంది కదా. ఈ ప్రూఫ్ ఎందుకు పనికిరాదు ఆత్మ ఎదుట?
మీరు కాసేపు నిద్రపోతేనే నీ దేహం ఏమైంది చెప్పండి? సంసారం ఏమైంది? సమస్యలు ఏమైనాయి? మీ బంధాలు ఏమైనాయి? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది? ఏ ఒక్కటైనా అక్కడ కనపడిందా? లేదే. ఇవన్నీ ఎగిరిపోయినాయిగా మరి. ఏనాయనా రవి? గురువు కాకపోతే మరి ఇంత భగవానికి తెలుసు కూడా ఆ, విచారణ చెయ్యి, హోల్డ్ ఆన్ ది ఐ థాట్, ఇవన్నీ అంటే ఈ ప్రాసెస్ లాగా చెప్పటం అంటే కనీసం విచారణ చేస్తాడనే గురువు గారు. విచారం చేస్తే అనుగ్రహించి వికసిస్తుందని ఆ, ప్రతిదానికి అనుగ్రహం యాడ్ చేసుకో. చేశారు. కానీ అసలు ఇప్పుడు వీడు తన స్వరూపం ఏంటో తను ఎప్పటికీ తెలుసుకోలేడు, అది ఇంపాసిబుల్ అన్నప్పుడు. కరెక్టే. వ్యక్తిత్వాన్ని ఉండే ఫస్ట్ పాయింట్ ఇది లేదు, ఉన్నది ఆత్మని చెప్పి అది రీఫిల్ చేస్తుంది. కరెక్టే. ఇప్పుడు అది కూడా వీడి చేతుల్లో లేనప్పుడు అసలు విచారణ కూడా ఆ మార్గం ఎందుకు అసలు? అంటే అసలు ఆ చెప్పాల్సిన పని ఏంటంటున్నా అసలు భగవాన్. ఆత్మని ఉంటూ దేహప్రకృతి కలిగి ఉన్న విచారం. శంకరుడు ఇదే మాట అన్నారుగా, ఉమ్, దేహం నా సోమని. అవును. ఏ శంకరుడు ఇక్కడ ఆయన ఇదే మాట అన్నాడుగా, నా గురువు గారు. దేహం నీవు కాకపోతే నీవెవరివి విచారం చేయి. ఏదైతే ఉన్నదో అది నీ స్వరూపం అని సూచించటం, దాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యం శంకరులకి లేదు, అదే మహర్షికి లేదు, ఇంకెవరికీ లేదు. అంటే భగవాను అంటే ఇక్కడ విచారణ మార్గం చెప్తున్నారు, మళ్ళీ కొంత ఊరకం ఉండమంటున్నారు, కొంతసేపు మళ్ళీ నీ నీ ప్రయత్నం లేదు ఇక్కడ, నీ ప్రయత్నం అందుకోలేదు, నిశ్చలంగా ఉండు అంటున్నారు. ఇలా ఇలా చెప్తూ ఉన్నారు రకరకాలుగా. ఎందుకని రకరకాలుగా చెప్తే ఒకటిని పట్టుకుంటామని. ఆ, ఆలోచించద్దు అంతర్ముఖంగా, చింతావిహీనంగా. అసలు అహంకారం ఉందేమో చూడు, ఉమ్, ఎవరు చూస్తున్నా దేహం చెప్పిందా ఉన్నట్టు. గురువు. ఇవన్నీ కూడా నిన్ను తయారు చేయటానికి పనికొస్తాయి. ఇవన్నీ ఉమ్. ఆత్మప్రకాశానికి కాదు. అంటే వీడి మనసుకి ఏది నచ్చితే దాన్ని పికప్ అందుకొని ముందుకు అందిపుచ్చుకుంటాడని. అంటే ఎప్పటికైనా విచారిస్తాడు, ఉమ్, ఎప్పటికైనా దేహం కాదని నిలిచి ఉంటాడన్న భావన. అది లేకపోతే దేహం లేకపోయినా నిద్రలో ఉన్నామంటే ఏమంటావు? ఉన్నానంటావు. నీ దృష్టిలో ఉన్నాననేది నీ అహంకారం, అవును. ఆయన దృష్టిలో అనేది నీ సహజత్వము. అట్లా అదే అదే. దృష్టిభేదం ఉంది అక్కడ. గురువు గారు. ఏనాయనా అవునవును. భగవాన్ దృష్టిలో అహంస్ఫురణగా ఉండటం, నా దృష్టిలో మాయా నేనుగా ఉండటం. తెలుసా? ఉమ్, రవి గారి తగ్గుతున్నావు, రవిగా బయటకు వస్తున్నావు, అవును. ఉండే ఉన్నానంటావు. కానీ ఏ విధంగా ఉంది తెలియదు. ఆత్మగా ఉన్నావా, వ్యక్తిత్వంతో ఉన్నావా, వ్యక్తిత్వం లేకున్నావా తెలియదుగా. అవును. నిజట్నట్టు. ఉమ్, మరి ఆత్మ ఎక్కడ ఉన్నది? తుర్యంలో ఉంది. నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? జాగ్రత్త అవస్థలో మాట్లాడుతున్నావు. నిజట్నట్టు. అవును. ఎంత మాట్లాడినా ఆత్మ గుర్తించదుగా. ఆత్మ గుర్తించిన సంగతి నీకు ఇప్పుడు తెలియదుగా, నువ్వు తెలియదు. గుర్తిస్తున్నావు. ఇది కాక ఆత్మ వేరే ఉన్నది, ఆధారం ఉన్నది. అందుకనే తాడు ఒకటి ఉన్నదని నీకు తెలియదుగా. అవును. పాంబైనప్పుడు వెతుకుతున్నావు పావుని, తాడు కనపడింది, లేదు పొమ్మన్నావు. అంత తేలిగ్గా ఉన్నది ఇక్కడ ఆత్మజ్ఞానం. ఆ, పావుని వెతికినట్లుగా నీవు అహంకారాన్ని వెతకలేవు.
చెప్పుకోవటానికి అహంకార మూలము ఆత్మ రెండు ఒకటేను. ఇట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఫినిషింగ్ పాయింట్ అని ఎంత చెప్పుకున్నా అంత కేక్ వాక్ లాగా ఉండదు నాయన. గురువు గారు. నిశ్చలత్వానికి వస్తావు, నిర్మలత్వానికి వస్తావు, ఆలోచన లేని స్థితికి వస్తావు. ఆ స్థితిలో ప్రకాశిస్తే అనుగ్రహం, లేకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు. ఏమీ లేదు ఇక్కడ, నాకేం కనపడటం లేదు, అంత శూన్యంగా ఉంది. శూన్యాన్ని ఎవరు చూస్తున్నారు? ఉంటాడు. ఇప్పుడు గురుగారు అలా ప్రకాశం అది అనుగ్రహం చెందింది అన్నప్పుడు అక్కడ నేనే ముక్తునయ్యాను, రవికుమార్ గారు ముక్తుడు కాలేదనే భేదమే ఉండదు కదా గురుగారు. అక్కడ ఆ ప్రకాశం ఉండదు. నిద్రపోతున్నప్పుడు నీ ఉనికి లేనట్లే, సంసారం లేనట్లే, జగత్తు లేనట్లే ఉంటుంది ఆత్మస్థితిలో కూడా. నిద్రలో ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? ఆ సంసారం ఏమైందని? లేదు కదా. కానీ దానినే మనము ఉదాహరణగా చెప్పుకొని మొత్తం అన్నిటినీ పోల్చుకోలేం కదా గురుగారు. నిద్ర అనేది ఒక ఆప్షన్స్ లాగా ఉంటుంది, కానీ మిగతా అన్ని అయితే యథార్థంగా ఉన్నాయిగా. నాకు నిద్రలో నాకు లేకపోవచ్చు అనుభవంలో, కానీ యథార్థంగా అయితే బయట ఉన్నాయి కదా. బయట ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారంటే నేనే చెప్తున్నాను. బయటకు వచ్చేస్తున్నాను. నిద్రలో చెప్పడం లేదుగా. నా దేహం వల్ల దూరం పెట్టచ్చు అని చెప్తున్నారా? లేదే. మీ ఇంటి అడ్రస్ ఏమైనా చెబుతారా నిద్రలో? చెప్పలేరే. ఎట్లా తీసుకోవాలి మనం? చెప్పలేరు. ఎందుకని? ఆలోచన లేనప్పుడు ఈ అహంకారము ప్రతిరాహిత్యమే అదృశ్యమైపోతుంది. దీనికి ఆలోచన వచ్చినప్పుడు బయటకు వస్తుంది. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఆలోచన మనసు ఆత్మే, కానీ ఆత్మ నీకు తెలియదు. అక్కడ నీ సహజత్వం తెలుసుకోవాల్సిన జాగ్రత్త అవస్థలో. నిద్రలో కుదరదు ఆయన. నిద్ర పూర్తిగా అంధకారం ఉంటుంది, ఏమీ తెలియని స్థితి ఉంటుంది. అసలు నువ్వు ఎటుపోయావో కూడా తెలియదు నిద్రలో. ఎప్పుడైనా నువ్వు నిద్రపోయే ముందు అలాంటి టైంలో లేస్తానని చెప్పగలవా? లేచాక చెబుతావు, అమ్మో ఇంతసేపు నిద్రపోయానని. చెప్పలేవు. చెప్తున్నా. ఏమన్నా రవి ఇంకేమన్నా ఉందా? అన్మ్యూట్ చేసుకో. అంటే నిద్రలో ఇప్పుడు వాడు నిద్రపోతున్నాడు, గాఢంగా నిద్రపోయానని మేలుకొంతరాజు చెప్తున్నాడు అనుభవం. కానీ ఆ అనుభవము జాగృతావస్థలో వాడు ద్రష్ట ఉంది, దృశ్యము ఉంది, అనుభవము ఉంది, మూడు ఉన్నాయి. కానీ నిద్రలో అంటే అనుభవం లేకపోవడానికి కారణం ద్రష్ట లేడా? అందుకనే గురువు గారు. అనుభవం లేకపోవడానికి కారణం ప్రతిరాహిత్యమైంది. ఇంద్రియ అనుభవాలు, మానసిక అనుభవాలు లేవు అక్కడ. లైవ్ గా లేదు. అంటే ఇప్పుడు జాగృతావస్థలో అన్ని లైవ్ గా ఉంది. అంటే వాడు అన్ని అనుభవంతో చెప్తున్నాడు, గుర్తిస్తున్నాడు. నిద్రలో అనుభవం ఉన్నా గుర్తించలేకపోతున్నాడు. అనుభవం లేదు కదా నీకు. గురుగారు అనుభవం ఉంది నిద్రలో. అదే నిద్రలో లేదు. అంటే బయటకు వచ్చి చెప్తున్నాడు, గాఢంగా పడుకున్నాను అని. ఆ అనుభవం బయటకు వచ్చి చెప్తూ ఏమని చెబుతున్నావు? ఏమీ తెలియదని చెబుతున్నావు. అంతే, ఏమీ తెలియలా, హాయిగా పడుకున్నాను అనుభవం చెప్తున్నావు. హాయిగా ఉన్నావు లేవు కూడా చెప్పలేవు. ఈ సమస్యలు లేవు అక్కడ. నిద్ర అనేది ఆత్మస్థితిని సూచించడమే తప్ప ఆ నిద్ర నీకు ఎందుకు పనికి రాదు.
అంటే అంటే దానికి కారణం అక్కడ ఆ, ద్రష్ట లయమే ఉన్నాడు, అంటే దానికి కారణం అక్కడ ఆ, ద్రష్ట లయమే ఉన్నాడు అంటే అంతేగా. కాదు నాయన. ద్రష్ట అంటే మళ్ళీ ఆత్మ. ఆ, ఆ, ఆత్మ ఆ, ఉందని తెలియదు. ఉమ్. నీవు ద్రష్టని అహంకారం అనుకున్నా ఒకటే రాజ్యమే ఉన్నాడు, వాడికి తెలియదు అక్కడ. అది అహంకారం, అంటే అహంకారం లేకపోతే అనుభవం లేదని అర్థం అదేగా. ఉమ్. అహంకారం తాత్కాలికంగా ఉత్తిరాహిత్యమైంది, లయమైంది, నష్టం కాలే. అదే అందుకని అక్కడ అనుభవం వాడు గుర్తించలేకపోతున్నాడు. ఆ, కానీ ఆత్మ ప్రకాశాల్లో నష్టమవుతుంది ఇది. ఉమ్. తిరిగి మళ్ళీ మనస్సు బయటకు వచ్చినప్పుడు అగ్ని బీజంగా ఉంటుంది. ఆ గురువు. మళ్ళీ రావాలి ఇక్కడికి. ఉమ్. 7వ ఏట మహర్షికి అనుభవం తరువాత దేవం అదృశ్యం అయిపోలే, జగత్తు పోలే. 1950 దాకా ఉందిగా. ఇస్ ఇట్ నాట్? ఆ. ఉమ్. అంటే అవి మిగిలే ఉంటాయి. దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంది. బర్త్ అండ్ డెత్. ఇస్ ఇట్ నాట్? ఆ గురువు గారు. ఉమ్. అంటే వాడు నిద్రలో అనుభవము అంటే కొంత లయమైనా సరే అక్కడ ఎరుక ఉన్నా కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంటాడు వాడు. ఎరుక ఇప్పుడు కూడా ఉంది, ఉంది. గుర్తించలేవు. నిద్రలో ఉంది, గుర్తించలేవు. గుర్తించలేదు. కళలో కూడా ఉంది, గుర్తించలేవు. అంటే ఇప్పుడు గుర్తించలేకపోవడానికి కారణము నేను బాహ్యంగా అన్నీ తెలుసుకుంటున్నా, కానీ నిద్రలో తెలుసుకోవట్లేదు కాబట్టి. తెలుసుకోలేదు కాబట్టి ఆత్మ కూడా తెలుసుకోలేవు. ఆ, అంటే అక్కడ లయమే ఉన్నా తెలుసుకోలేడు. వృత్తుల్లో ఉన్న వృత్తి రాహిత్యమైన తెలుసుకునే అవకాశం లేదు నీకు. పూర్తిగా నష్టమైతే తప్ప. అది కూడా అది ప్రకాశించాలి ఎక్స్క్లూసివ్ గా. ఆ గురువు. ఉమ్. నీ చేతుల్లో ఏమీ లేదు. ఏం లేదు. అది సో మనో లయము కుదరదు, లయమైనా సరే అది నష్టం కాదు. ఆత్మ అంచునే ఉంటుంది. ఈ పంచకోశాలలో ఆనందమయ కోశంతో ఉంటుంది, ఆ, వాసనలు పెట్టుకుని ఉంటుంది. మళ్ళీ తిరిగి వస్తుంది అది. ఆ, నిద్ర నుంచి బయటికి రాగానే విషయాలని చెబుతావుగా, ఆ ఇది గురువు. మర్చిపోయాను, ఇది కావాలి, ఎట్లా చెబుతున్నా? ఉమ్. నిద్రపోతే ఇది కట్ ఆఫ్ కావట్లే. ఇస్ ఇట్ నాట్? ఆ, నువ్వు ఎక్కడ పని ఆపేసావో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతావు బయటికి రాగానే. ఆ, అవును గురువు. అవును. అదే అంటే వేరే అందుకని వాడే మేలుకుంటున్నాడు. ఇప్పుడు ఆత్మగా మేలుకోవట్లేదు. ఆత్మగా మేలుకోవటం నీ చేతుల్లో లేదు నాయన. లేదు. అది వాడే మేలుకుంటున్నాడు కాబట్టి వ్యక్తిత్వం ఉన్నట్టే అక్కడ. కరెంట్ ఇది. మహర్షి దృష్టిలో ద్రష్ట అంటే ఆత్మ. ఆ గురువు. జీవుడు లెక్కలో లేడు. ఉమ్. ఈ జీవుడు ఫ్యాంటమ్, ఓ పిశాచం, ఉనికి లేనిది ఇది. ఆ, ఆ విధంగా దీన్ని ప్రొజెక్ట్ చేశారు. ఉమ్. ఒక లోయర్ సెల్ఫ్ అని, మాయావి అని, ఉనికి లేనిదని, పరిమితమైన నేనని, అభాస కాంతి అని, ఇవన్నీ పేర్లు పెట్టుకున్నాం అక్కడంతే ఈ మాయలో. ఆ గురువు రావు. లేని దానికి ఎన్ని పేర్లు పెట్టినా ఒకటే. లేని దానికి ఇన్ని పేర్లు పెట్టాము. అంటే గురువు గారు జాగ్రత్త అవస్థలో ఇప్పుడు ఏ ఆలోచన మనసు అనుకోండి, అది ఏమని అనుకోండి, ఇప్పుడు నాలో ఉన్న ఏ ఆలోచన కూడా సరి అయినది కాదనే స్థితిలో ఉండడమేనా ఇప్పుడు మనం చేసే ఇది? ఆలోచనల వెంట వెళ్లకుండా ఆ, విస్మరించి, ఉమ్, గత విస్మరించకుండా ఉమ్, నిశ్చయంగా ఉమ్. నిలిచి ఉండడానికి అలవాటు చేసుకోవాలి. అంతే, ఆ విషయం ఒక్కటే. అంతవరకే. ఉమ్, ఆలోచన రాగానే బయలుదేరిపోతున్నారుగా. ఉమ్. నేను చెప్పినట్టు
అంటే ఆలోచనలు వెంట పోకుండా అంటే ఈ ఆలోచనలు సత్యం కాదు అనేది నిర్ధారించుకోవచ్చుగా ఈ ఆలోచన. సత్యం కాదని ఇప్పుడు తెలియదు, ఆత్మ ప్రకాశంతో తెలుస్తుంది. ఉమ్, మీకు ఆలోచన వచ్చింది, ఆకలిసింది, తింటున్నాను పెడుతున్నాను లేదా, ఉమ్, ఆలోచన బయటికి పోతున్నాను లేదా, ఆలోచన ఉమ్. వచ్చింది యాత్రలు చేస్తున్నాను లేదా. అంటే ఈ కర్మలు కాకుండా మిగతావి ఏ ఆలోచన అయినా కూడా ఈ భగవంతుడి గురించి కానీ ఏదైనా. అది కూడా మీ ప్రోగ్రామ్ ఉంటేనే, కర్మలో ఉంటేనే. ఉమ్, భగవంతుడి ఆలోచన కూడా మీ కర్మలో ఉంటేనే, లేకపోతే భగవంతుడు లేడు, ఎవడూ లేడు అక్కడ. ఉమ్, నీవు భగవంతుడు ఉన్నానని కూడా బయలుదేరావు, యాత్రలు చేస్తూ ఉంటావు. చెప్పినట్టు అసలు ఆ, ఆలోచన యాత్రలు చేస్తావు. ఆ, ఏనాయనా? ఆ. సో తొందరలో అంటే అది కూడా వస్తుంది. ఉమ్, మతానికి ఆత్మజ్ఞానానికి కనెక్షన్ ఏమిటనేది ఉమ్, నిన్న రికార్డ్ చేసి పెట్టాను. వీక్లీ ఉమ్. పోస్ట్ లో విధానంగా వినండి అది. అదే. అంటే ఇప్పుడు ఇన్ని తెలిసినా కూడా ఇప్పుడు ఏంటంటే తెలియకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, తెలిసిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాం గురుగారు. ఇప్పుడు అక్కడ నీవే దాకా. కాదు, పుట్టినప్పటి నుంచి ప్రతి వాడు కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు. అదే గురు. ఎటు పోవాలో తెలియదు, ఏది వినాలో ఉమ్, తెలియదు, ఏది ఉమ్, విస్మరించాలో తెలియదు, ఏది ఆచరించాలో తెలియదు, ఏది వదులుకోవాలో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు. దీనికి కారణం వాసనలు, అంతకంటే ఏం లేదు. ఈ మాయాజీవుణ్ణి బంధించేది వాసనలు, కోరికలు, హర్షణ వర్గాలు, అంతకంటే ఏం లేదు. అదే అదే సమాధానం. కరెక్ట్. సో ఇది మంచి అని, ఇది చెడు అని, ఇది అనుకూలమని, ఇది ప్రతికూలమని, ఇది కావాలని, ఇది వద్దని, ఇట్లా ద్వంద్వాలతో కొట్టుకుంటూ ఉంటాడు. ఎదుటినట్టు కొట్టుకోవడమే కాదు, నీతో కలిపి నీవు చూస్తున్న సత్యం అనుకుంటావు. ఎందుకని ఇతరులు ఇక్కడికి వస్తున్నావు, అలవాటు కూర్చుంది. ఎదుటినట్టు బై హ్యాబిట్ యూ ఫీల్ దిస్ ఈజ్ రియల్. అదే గనక ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకుంటే అది రియల్ గా అనిపిస్తుంది, ఇది విస్మరిస్తాం. అట్లా చూచే నేను ఇక్కడ అక్కడ ఒకటే ఉంటుంది. ఒకటే నేను అన్యత్వాన్ని చూస్తే అహంకారం అయింది, చూడకపోతే ఆత్మగా ఉంది. వెరీ సింపుల్. ఏనాయనా రవి, ఆర్ యు గెటింగ్ ది మెసేజ్? గురుగారు ఉన్నది అదే మనస్సు, అదే నేను. ఆ, బయటికి చూస్తే అది అన్నిటి తెలుసుకుంటుంది. దేన్ని తెలుసుకోకుండా మీరు అంటారు కదా గుడ్డివాడిలాగా ఉంటే. నువ్వు ఎంత గుడ్డిలాగా ఉన్నప్పటికీ బయటికి పోతావే తప్ప ఆత్మని తెలుసుకునే సామర్థ్యం ఉండదు. ఉండదు. స్వరూప జ్ఞానం ప్రకాశించిందనుకో, ఈ అహంకారము, సృష్టి, సంసారానికి పోయింది కూడా నీకు ఇబ్బంది ఉండదు. పోయిందని బాధపడేవాడు ఉండదు. నిద్రపోతున్నావు, నీకు ఎప్పుడున్న బాధ అనిపించిందా? నా సంసారం ఏమైందో అని దిగులుందా? లేదే. ఏం లేదు గురుగారు. నిద్రపోతేనే లేదే. స్వరూప జ్ఞానం ఎలా ఉంటుంది? ఇక్కడ ఏమీ లేదని తెలియదు, ఆ ఏమీ లేనితనం తెలియదు. అంటే నిద్రలో ఉన్నా కూడా ఆ ఆ జాయ్ తెలియదు. అది ఆత్మస్థితిలో ఎరుకతో ఉన్న ఆ ఆనందం, ఏమీ లేనితనం ఉంటుంది. ఎరుకతో ఉన్నప్పటికీ నీ దేహము కనపడకపోయినా, జగత్తు కనపడకపోయినా నీకు వచ్చే నష్టమేం లేదు. గురువు ఉంటావు ఆత్మగా. ఉమ్, మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది అనుకుంటావు తర్వాత నువ్వే.
ఆ మాట చెబుతున్నారు మహర్షి. జ్ఞానికి ఈ దేహము సంసారము కూలివాడు బరువును మోసుకెళ్తున్నట్టు ఉంటుంది ఆ, ప్రార్థన వరకు. ఎప్పుడెప్పుడు డెస్టినీ వస్తుందా, ఎప్పుడు పారేద్దామా అనుకుంటాడు, కానీ తన చేతుల్లో ఉండదు. గురువు గారు. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అంటే ఓ, జ్ఞానికి కూడా ప్రారంధం తన చేతుల్లో ఉండదు. ఎందుగా ఉంటే ఏనాడో ఎగిరిపోయేదిగా. 1950 దాకా ఎందుకు దేహం పట్టుకోవాలి వేలాడాలి? ఆగు. ఆ, ఏమైనా ఉమ్, దేహం ఉన్నప్పుడేమో జీవన్ముక్తుడు అన్నావు, దేవుడు అనిపోయి విధేయముక్తుడు అన్నావు. ఇవన్నీ అజ్ఞానజనితమైన మాటలు, ఆ, కానీ వాస్తవం కాదు. ఉమ్, ఇంకా సింప్లిఫై చేస్తే ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అంతవరకు గురువు గారు. ఉమ్, ఈ రెండు కలవు నాయన. ఉమ్, చీకటి వెలుతురు కలుస్తుంది పోని చెప్పు. ఆ, అలా. జ్ఞానము అజ్ఞానం కూడా కలవదు, ఆ, సత్యములు కూడా కలవు. ఉమ్, ఏమ్మా సరోజ ఉన్నావా? నువ్వు మాట్లాడితే అంతం అయిపోతుంది, ఇది టైం వచ్చింది. ఆ మాట బాగుంది గురువు గారు. నేను మాట్లాడితే అంతమైపోతుంది అన్నది బాగుంది. ఎందుకని ఆ తర్వాత అవకాశం ఉమ్. ఏమీ లేకుండా ఉండడమే అంతమైపోవడం గురువు గారు. అసలు మొదలంటూ ఉంటే అంతం ఉంటుంది, మొదలు లేని దానికి అంతం. అందుకే ఏది లేకుండా ఉండడమే అన్నాను గురువు గారు. అది అంతం లేనిది, అది అదమ్మా, ఉండే నువ్వు పుడితే ఆది కదా, అంతే. పుడితే కదా అంతము. అవును గురువు గారు. ఇది కావాల్సింది. ఆ గురువు గారు, పుట్టుకుంటే నేను మరణం. ధ్యాన్ చెప్పిందా పుట్టినట్టు? నువ్వు లేదు. చెప్తున్నావు నీ పుట్టుక. ఆ చెప్పేవాడికి రియాలిటీ లేదు అక్కడ. అవును గురువు గారు. కాబట్టి ఎట్లుంచి ఎటు చూసినప్పటికీ మాయా నేనుకి పుట్టుక లేదు, పాయింట్. ఆ గురువు గారు. ఉనికి లేదు. ఏమా పద్మజ, అవును గురువు. ఎవరు మాట్లాడినా టైం అయిపోతుంది. ఆ గురువు గారు, అదే గురువు గారు. అంటే నేను అన్నప్పుడు శరీరంగా కాకుండా, నేను అన్నా ఉంటేనే శరీరం గుర్తొస్తుంది. నేను అన్నప్పుడు శరీరంగా కాకుండా ఆత్మగా అనే అది అనుభవంలోకి వచ్చినప్పుడు ఆత్మగా ఉండటము. ఆత్మ అనుభవం నీకు కాదు, నాకు కాదు. ఆ గురువు గారు. ఉన్నానన్న ఎరుక ఆత్మకు ఉంటుంది. దేహంగా ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఒకటి పొందుతున్నాను, అహంకారం ధోరణి. ఆ గురువు గారు. మాయా నేను చెప్పే మాటలు, ఆ గురువు గారు. ఇంద్రియ అనుభవాలు దీనికి తెలుసు, ఆత్మ దీనికి ఉండదు. ఆ గురువు గారు. కుదరదమ్మా. అదే అంటే ఈ పరోక్ష జ్ఞానం కూడా అదేదో బయట జరుగుతున్నట్లుగా అనుకుంటాం, కానీ అంత లోపలే జరుగుతూ ఉంటుంది కదా గురుగారు. అది ఉంటేనే బయట కనపడుతుంది, లోపల కనబడుతుంది. అదే మీరు అంటూ ఉంటారు కదా, లోపల ఉండేదే బయట కనబడుతుంది అని అంటున్నారే. ఆ గురుగారు.